హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారా? సో ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలంటే మనకి ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి మనకి ఏఐ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఒక కంటెంట్ క్రియేటర్కి యూస్ఫుల్ అయ్యే టాప్ వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబర్స్కి యూజ్ అయ్యే ఏఐ వెబ్సైట్లలో ఫస్ట్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ క్రియేషన్ కోసం మనకు మెయిన్గా 4 వెబ్సైట్స్ అయితే యూజ్ అవుతాయి. వాటిలో ChatGPT అండ్ DeepSeek, Gemini AI అండ్ అట్లాగే Cloud.ai. ఈ 4 వెబ్సైట్లలో మనం మంచి కంటెంట్ అయితే జనరేట్ చేయొచ్చు. ముఖ్యంగా మీరు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మనం ఒక టాపిక్ని సెర్చ్ చేయడానికి ఈ 4 వెబ్సైట్స్ అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ని సెర్చ్ చేద్దాం. లాగిన్ అయిన తర్వాత మీకు ChatGPT సెటప్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇది అడ్వాన్స్ మోడ్. ఇది ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏదైనా ఒక కంటెంట్ క్రియేషన్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఐ వాంట్ 1000 వర్డ్స్ అబౌట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ ఇన్ సింపుల్ తెలుగు అని చెప్పి టైప్ చేశాను. సో నెక్స్ట్ ఇదే ప్రాంప్ట్ DeepSeek ఓపెన్ చేయండి, Gemini AI అండ్ Cloud.ai. ఈ 4 మనకు కంటెంట్ సెర్చ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇట్లా మనకు ఈ వెబ్సైట్లలో తెలుగు కంటెంట్ని అయితే సెర్చ్ చేయొచ్చు. కంటెంట్ ఒకటే కాదు, మన యూట్యూబ్కి సంబంధించి SEO కానీ, టైటిల్ క్రియేషన్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవన్నీ వీటిలో జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వాయిస్ ఓవర్ కేటగిరీ. కంటెంట్ క్రియేటర్స్కి వాయిస్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలంటే మనకు ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో ఎక్విప్మెంట్ అవసరం లేకుండా మనం AI త్రూ వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది మెయిన్గా ఫ్యాక్ట్ వీడియోస్కి, ఫేస్లెస్ వీడియోస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిలో ఫస్ట్ వచ్చేసి 11 ల్యాబ్స్. సో గూగుల్కి వెళ్ళి 11 ల్యాబ్స్ అని టైప్ చేయండి, మనకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కంటెంట్ పేస్ట్ చేయండి. సో మనకు తెలుగుకి వచ్చేసి 11 ల్యాబ్స్ అయితే ప్రాపర్గా కంటెంట్ని క్రియేట్ చేయదు. సో ఈ 11 ల్యాబ్స్ అనేది హిందీకి కానీ, ఇంగ్లీష్ కానీ, వేరే లాంగ్వేజ్కి అయితే చాలా బాగుంటుంది. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి clipchamp.com అని టైప్ చేయండి, మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకు టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. వాయిస్ ఓవర్ వచ్చేసి మనకు తెలుగు సూటబుల్ అయ్యే వాయిస్ ఓవర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక తెలుగు కంటెంట్ ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సో తెలుగు వాయిస్ ఓవర్కి మీకు క్లిప్చాంప్ అండ్ అట్లాగే లూసీ TTS ఈ 2 అయితే టాప్ వెబ్సైట్స్. సో మన కంటెంట్ అయితే క్రియేట్ అయింది. అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు. సో ఇట్లా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు MP4లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత దాన్ని మనం MP3లో కన్వర్ట్ చేసి వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ ఓవర్ వెబ్సైట్ వచ్చేసి dreamsys.co.in. తెలుగుకి అయితే ఇప్పటివరకు ఉన్న వెబ్సైట్లలో ఇది టాప్ వెబ్సైట్. సో దీంట్లో మీరు మంచి వాయిస్ ఓవర్స్, చాలా డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకు అప్ టు 50 వరకు అయితే డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా ఒక వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయండి. సో మనకు ఆడియో అయితే జనరేట్ అవుతుంది. అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు, కృష్ణుడు స్వయంగా దేవుడైన కృష్ణుడు అర్జున్. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ 3 వెబ్సైట్స్ అయితే మీకు వాయిస్ ఓవర్కి టాప్ వెబ్సైట్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి టెక్స్ట్ టు ఇమేజ్. సో యూట్యూబ్ క్రియేటర్కి టెక్స్ట్ టు ఇమేజ్ వెబ్సైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మన వీడియోలో ఏవైనా ఇమేజెస్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి కాపీ చేస్తే కాపీరైట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అట్లా కాకుండా మీరు ఏఐ వెబ్సైట్ యూజ్ చేసి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి మీ వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కాపీరైట్ అయితే రాదు. సో వీటిలో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి leonardo.ai. సో దీంట్లో మీకు లాగిన్ అయిన తర్వాత డైలీ 150 క్రెడిట్స్ అయితే మనకు వస్తాయి. ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకోండి. ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి పిక్లూమెన్లో కూడా మనం మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో లాగిన్ అయ్యి మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి. థర్డ్ వచ్చేసి ఫ్రీపిక్. దీంట్లో కూడా మనం మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు 20 క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడియోగ్రామ్. ఇందులో కూడా మీరు మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం లియోనార్డోలో అండ్ పిక్లూమెన్లో, ఫ్రీపిక్లో, ఐడియోగ్రామ్లో
మంచి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇమేజ్ టు వీడియో. మనం మీద యానిమేషన్ వీడియోస్ కానీ ఫ్యాక్ట్ వీడియోస్ కానీ క్రియేట్ చేస్తుంటే మనకు ఇమేజ్ టు వీడియో వెబ్సైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇమేజ్ టు వీడియోలో మనకు మెయిన్గా రన్వే ఎంఎల్. ఈ రన్వే ఎంఎల్లో మనం ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి ప్రాంప్ట్ ఇస్తే మనకి ఈ విధంగా వీడియో అయితే జనరేట్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి Kling.ai. Kling.aiలో ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇస్తే మనకు ఈ విధంగా మనం జనరేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి హైలు. సో హైలులో మనకు లాగిన్ అయితే డైలీ 100 క్రెడిట్స్ వస్తాయి. ఆ 100 క్రెడిట్స్ని యూజ్ చేసేసి మనం ఇలాంటి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు ఇమేజ్ నుంచి వీడియోలోకి. నెక్స్ట్ డిజిన్లో కూడా మీరు లాగిన్ అయితే మీకు 300 క్రెడిట్స్ వస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ 4 వెబ్సైట్స్ ఇమేజ్ నుంచి వీడియో కన్వర్షన్లకి బెస్ట్ టాప్ AI వెబ్సైట్స్. నెక్స్ట్ కంటెంట్ క్రియేటర్కి యూజ్ అయ్యే వెబ్సైట్లలో క్యాన్వా వెబ్సైట్ ఒకటి. సో ఈ క్యాన్వా AI మనకు చాలా వాటికి యూజ్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ సెటప్ ఇట్లా వస్తుంది. దీంట్లో మీరు థంబ్నెయిల్స్ జనరేట్ చేయొచ్చు, లోగో జనరేట్ చేయొచ్చు, యూట్యూబ్ బ్యానర్స్ జనరేట్ చేయొచ్చు, ప్రజెంటేషన్స్, సోషల్ మీడియా వీడియోస్ ఇట్లా చాలా క్రియేట్ చేయొచ్చు. మనకు మెయిన్గా థంబ్నెయిల్ క్రియేషన్కి, బ్యానర్ క్రియేషన్కి, టైటిల్ క్రియేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. లోగో క్రియేషన్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి మనం ఇట్లా డిఫరెంట్ స్టైల్లో థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో మీకు లోగో కావాలన్నా కూడా ఇందులో చాలా మంచి లోగోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మనకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇట్లా టెంప్లెట్ని మనం మాడిఫై చేసేసి మంచి లోగోస్ అయితే జనరేట్ చేయొచ్చు. యూట్యూబ్ చేసే వాళ్ళకు SEO ప్రాసెస్కి అంటే థంబ్నెయిల్స్, బ్యానర్స్, లోగోస్ వీటికి canva.com అనేది చాలా బాగా యూజ్ అవుతుంది.